ఒక చిన్న గ్రామంలో శివరామయ్య అనే రైతు ఉండేవాడు. మనస్సు బంగారమైతే చేతిలో డబ్బు మాత్రం ఎప్పుడూ ఉండేది కాదు. ఎంత కష్టపడి పనిచేసినా అప్పులు పెరుగుతూనే ఉండేవి. ఇంట్లో గొడవలు తప్పేవి కాదు. పిల్లల చదువులు ఆగిపోయే స్థితి. ఆరోగ్యం కూడా బాగుండేది కాదు. ఒకరోజు ఆయన భార్య మృదులమ్మ ఇలా అడిగింది, మన ఇంట్లో ఏదో శుభం లేదయ్యా, ఇలాగే ఎందుకు జరుగుతుంది? శివరామయ్య సమాధానం తెలియదు కానీ మనసులో మాత్రం ఒక అనుమానం. శుభలక్ష్మి కటాక్షం మన మీద లేదేమో. ఆ రోజు మార్పుకు కారణం వచ్చింది. గ్రామానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. అతని ముఖం నిండా శాంతి, కళ్ళలో దీపంలా ప్రకాశం. శివరామయ్య నమస్కరించి అడిగారు, స్వామి, నా ఇంట్లో దరిద్రం ఎందుకు వదలటం లేదు? సన్యాసి నవ్వుతూ అన్నాడు, నీ పూజా మందిరంలో 4 పవిత్ర వస్తువులు లేకపోతే లక్ష్మీదేవి స్థిరంగా రావటం చాలా కష్టం. శివరామయ్య ఆశ్చర్యపోయాడు. ఏంటి ఆ వస్తువులు స్వామి? అప్పుడు సన్యాసి ఇలా చెప్పాడు, లక్ష్మీ కుబేర కటాక్షం కోసం తప్పకుండా ఉండవలసిన 4 మహాపవిత్ర వస్తువులు. నల్లని పసుపు, ఇది మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరం. ఇంట్లో ఉంచితే దోషాలు పోయి సంపద స్థిరంగా నిలుస్తుంది. ఇది ఇంట్లో ఉన్నంత కాలం దరిద్రం చేరదు. గోమతి చక్రాలు 5 పూజా మందిరంలో ఉంచితే వారికి దారులు తెరుస్తాయి, ఆదాయం పెరుగుతుంది. ఏకాక్షి కొబ్బరికాయ అంటే ఒక్క కన్ను కొబ్బరికాయ, ఇది దరిద్రాన్ని దూరం చేసి శక్తిని కలిగించి, ఒంటి కన్ను ఉన్న ఒక పవిత్ర కొబ్బరికాయ ఇంట్లో ఉంటే చెడు దృష్టి పోతుంది, అడ్డంకులు తొలగుతాయి, కుటుంబంలో శాంతి పెరుగుతుంది. ఇంకా నల్లని గవ్వలు, నల్ల గవ్వలు వాస్తుపరంగా శ్రేష్టమైన శుభ చిహ్నం. ఇంటి 4 దిక్కుల్లో ఉంచితే సంపద ప్రవాహం 4 వైపుల నుంచి వస్తుంది. అదనంగా సుదర్శన చక్రం, సుదర్శన యంత్రం, ఇవి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తాయి. పూజా మందిరంలో పెట్టిన వారికి కుబేర కటాక్షం కలుగుతుందని చెప్తారు. శివరామయ్య చేయడమే మిగిలింది. సన్యాసి చెప్పినట్టు ఆయన అన్ని వస్తువులు తెచ్చి పూజా మందిరంలో శుభ్రంగా ఏర్పాటు చేశాడు. తర్వాత సన్యాసి ఇలా చెప్పాడు, ఇప్పుడు ఈ 4 పవిత్ర వస్తువులను నీ ఇంటి 4 మూలల్లో ఉంచు. సంపద 4 వైపుల నుంచి చేరుతుంది. మొదట అతనికి నమ్మకం లేదు, కానీ భార్య మాటలు విని అలాగే చేశారు. ఆ రాత్రి శివరామయ్యకు ఒక కల వచ్చింది. ఒక బంగారు వెలుగులో కనిపించిన అమ్మ లక్ష్మి ఇలా అన్నట్టు అనిపించింది, ఈ ఇంట్లో శుద్ధి, భక్తి, శ్రద్ధ ఏర్పడింది. ఇకపై నేను ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను. మరోవైపు శక్తివంతమైన కుబేరుడు, నీ ఇష్టం ఇక ఫలిస్తుంది శివరామయ్య. కల నిజమైంది. దీని తర్వాత ఆ కుటుంబం జీవితం మారిపోయింది. అప్పులు తగ్గాయి, ఆరోగ్యం మెరుగైంది, ఇంట్లో శాంతి వచ్చింది, పంటలు పుష్కలంగా వచ్చాయి, ఆదాయం 4 దిక్కుల నుంచి ప్రవహించింది. ఒక మాట మాత్రమే చెప్పాడు, పూజా మందిరంలో శుభం ఉంటే ఇంట్లో శుభం స్వయంగా వస్తుంది. అమ్మ లక్ష్మీదేవి మన ఇంటికి రావడం కంటే మన ఇల్లు ఆమెకు నచ్చేలా శుభ్రంగా, పవిత్రంగా